అమ్మాయిలలో నెలసరిలో నొప్పి రావడం చూస్తూ ఉంటాము. దీన్ని డిస్మెనోరియా అంటారు. అసలు ఈ పీరియడ్స్లో నొప్పి ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. మన శరీరంలో నెలసరి టైంలో ప్రోస్టాగ్లాండిన్స్ అనేటటువంటి ఒక హార్మోన్ అనేది ఉత్పత్తి కావడం వల్ల మన గర్భసంచి కొంచెం సంకోచానికి గురవుతుంది. దానివల్ల మనకి విపరీతమైన నొప్పి, కొంతమందిలో హెవీ బ్లీడింగ్, కొంతమందిలో నరాలు లాగేయడము, వాళ్ళు తట్టుకోలేకపోవడము, నొప్పితో వాంతులు వంటి లక్షణాలు కూడా అవుతాయి. అండ్ కొంతమందిలో టెంపరేచర్ కూడా పెరుగుతుంది. అంటే మెయిన్గా ఈ నెలసరిలో నొప్పి వచ్చే వాళ్ళు చేయాల్సినటువంటివి ఏంటి, ఎలాంటి టిప్స్ పాటించాలి తెలుసుకుందాం. మన బాడీలో అంటే మన గర్భసంచికి రక్త ప్రసరణను ఇంప్రూవ్ చేయాలి అంటే దానికి హీటింగ్ ప్యాడ్ అంటాము. అంటే వాము వాటర్ తీసుకోవడం కానీ, లేదా ఇప్పుడు మనకి అవైలబుల్గా ఉన్నాయి మార్కెట్లో హీటింగ్ ప్యాడ్స్, అంటే వేడి నీళ్ళతో కాపడం యూస్ చేస్తారు. కొంతమంది వాటర్ బాటిల్లో కానీ గిన్నెలో కానీ వాటర్ తీసుకొని కూడా అప్లై చేసినట్లయితే కొంతవరకు మీకు ఉపశమనం అనేది లభిస్తుంది. రెండోది, మనం తీసుకునేటటువంటి ఫుడ్స్ అంటే నెలసరి టైంలో మసాలా, స్పైసీ, కారం ఉండేటటువంటి ఆహారాలను అవాయిడ్ చేయాలి. వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. ఎప్పుడైతే మీరు వాటర్ తీసుకుంటారో ఇమీడియట్గా గోరువెచ్చటి నీళ్ళు తీసుకుంటే అది మీ ప్రోస్టాగ్లాండిన్స్ని కొంతవరకు కంట్రోల్ చేసి నొప్పి నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. అంతేకాదండి, చాలామంది నొప్పి తట్టుకోలేక చాలా వరకు పెయిన్ కిల్లర్ అంటే మెఫ్తాల్, స్పాస్ ఇలాంటివి కామన్గా మెడికల్ షాప్లో తెచ్చుకొని వాడుతూ ఉంటారు. కానీ ఇవి ఓవర్ ఏ కౌంటర్ మెడిసిన్స్ ఎప్పుడైతే తీసుకుంటారో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇవి మీకు చాలా ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి. సో మనం టెంపరీగా టాబ్లెట్ వేసుకొని ఈ పూటకి నొప్పి తగ్గించుకోవడం కాదు. ఎందుకు మన శరీరంలో ఈ పెయిన్ వస్తుంది, మనకి ఏం హార్మోన్స్ ఇబ్బంది పెడుతున్నాయి, ఎటువంటి అసౌకర్యం మనకు ఉంది అనేది డాక్టర్ని సంప్రదించినట్లయితే సరైన టెస్ట్ల ద్వారా మీ సమస్యను నిర్ధారణ చేసి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీకు హోమియోపతిలో ఈ నెలసరి నొప్పికి మందులు ఇవ్వడం అనేది ఉంది. అంతేకాదండి, హోమియోపతిలో ఎటువంటి పెయిన్ కిల్లర్స్ ఉండవు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీకు రూట్ కాజ్ అంటే మూల కారణం నుంచి ట్రీట్మెంట్ చేసి మీ నొప్పికి ఉపశమనాన్ని ఇవ్వడము, అంతేకాదు మీ గర్భసంచికి రక్త ప్రసరణని పెంచడము కూడా జరుగుతుంది. సో కాబట్టి టెంపరీగా పెయిన్